మనం వాటర్ వర్క్స్లో పనిచేస్తుంటే 10 మందికి మంచినీళ్ళు రావడానికి, మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే భారతీయ ఎలక్ట్రిసిటీలా కాకుండా ఇతర దేశాల్లో లాగా కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీ 10 మందికి సేవ జరగడానికి, ముఖ్యంగా 10 మందికి మన వల్ల సేవ జరగడం అనేటువంటిది ధర్మము మనం ఆచరించేటువంటి డ్యూటీలో ఉన్నది. ధర్మము వలన అర్థము, అర్థము వలన కామము, కామము మళ్ళీ ధర్మం కోసం. ఇవన్నీ కూడా ధర్మం కోసం అనేది నడిస్తే జాతి ఉద్ధరింపబడుతుంది, వ్యక్తి ఉద్ధరింపబడతాడు. ఇలా జీవించడాన్ని ధర్మోత్తరముగా జీవించుట అంటారు. లేదా మన ప్రమోషన్, మన ఉద్యోగం కోసమే పరమావధిని కామోత్తమంగా జీవించుట అంటారు. ప్రజలు స్వతంత్రంగా ప్రయత్నం చేసినప్పుడు కామోత్తరంగానే జీవిస్తారు. ప్రభుత్వం ప్రజలను శాసించినప్పుడు ధర్మోత్తరంగా శాసిస్తుంది. కానీ ప్రభుత్వం వ్యాధిగ్రస్తం అయినప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని మళ్ళీ ధర్మోత్తమంగా నడిపి తాము మళ్ళీ ఔషధాన్ని చేసి కొంచెం ఉపచారం చేయాలి. నాకు ఉద్యోగాలు ఇవ్వండి, చేయండి, ప్రభుత్వాన్ని పీడించుదనకూడదు. అసలే ప్రభుత్వం జబ్బుగా ఉంది. మనం ఏం చేయాలి? దానికి కావాల్సినటువంటి మంచినీళ్ళు, టానిక్, అంబలి పోసి మోర్ ఫెయిత్ఫుల్ లెట్ us be to the nation and to the country and to the government. ఇది చేసి జబ్బుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి జబ్బు తగ్గేటట్లుగా మనం ఉపచారం చేద్దాం. జబ్బుగా ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని జబ్బు తగ్గేటట్లుగా మనం సర్వీస్ చేసుకుందాం. ఇది చేయాలి. కానీ వాడి మీద వీడి మీద ఎగిరి ప్రపంచం నాకేం చేసింది అది జై తై అని గోడల మీద స్లోగన్స్ అవి మీరు వస్తే ఎవరి మీద అడిగినట్టు ఎవరు చేసినట్టు మన గోడ కాదు కాబట్టి రాసినట్టు దౌర్భాగ్యం అన్నారు. ఇది తెలియాలి. కనుక ఇది శాశ్వతమైనటువంటి సత్యంలో ఒక భాగం. యోగమైన, ఇహమైన, పరమైన, అధ్యాత్మమైన, కర్మైన, జ్ఞానమైన, భక్తి అనేటువంటి లేదు. ఒకటి ఒకరు చూసి ఒకరిలో ఒకరు పరమాత్మను చూసుకునేటువంటి భక్తి ఉన్నది. అలాంటి భక్తి మార్గంలోకి వెళ్ళి భాగవత మార్గంలో మనం తరింతుముగాక. దీనికోసమై ఇలాంటి భవిష్యత్తు మాస్టర్ గారికి నేను ఈ వచ్చిన 10 మంది తరఫున వాగ్దానం చేస్తున్నాను. మనంతా వాగ్దానం నిలబెట్టుగాక. స్వస్తియా న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణైః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ ఒక్క విషయంలో మాస్టర్ గారు ఆయన యందు మీరు ఎంత భక్తిగా ఉన్నారు అనేది లెక్క చూడడం. నా యందు మీరంతా గౌరవం చెల్లించారు. స్టేషన్ దగ్గరికి వచ్చారా లేదా, దింపుకోవడానికి కారు తీసుకొచ్చారా లేదా, ఇలాంటివి కాదు. మీరు ఒకరి యందు ఒకరు ఎలా ఉన్నారు అది చూసి మాస్టర్ టెలిస్కోప్ వేస్తూ ఉంటారు. మా ఒంగోలు రండి అని మా రామశాస్త్రి ఇందాకే అడిగాడు. ఒంగోలు వస్తే కృష్ణాచార్య కోసం ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాదు నాకు కావాల్సింది. నిజంగా నాకు మాస్టర్ గారు అంటే ఏమిటో అర్థమైతే నా కోసం ఒంగోలు స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఎంతమంది వచ్చారనేది నాకు కాదు. విశాఖపట్నంలో ఎంతమంది రావడం తెలుసు. అంచేతనే అక్కడి చోట ఉన్నాడు. కనుక ఇప్పుడు కూడా నాకు కావాల్సింది మీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఒకళ్ళు ఎలా చూసుకుంటున్నారు, ఒకళ్ళు ఎలా ఆదరించుకుంటున్నారు. ఒకరి భార్య నొప్పులు ప్రసవ వేదన పడుతుంటే ఇంకొకరి కారు ఉంటే తీసుకెళ్తున్నారు లేదా అది నేను కోరుతాను. కానీ నేను మీ ఊరు వచ్చినప్పుడు స్టేషన్కి కారు తెచ్చారా లేదా అనేది పెద్ద లెక్క. కనుక మాస్టర్ సివి గారు మనందరినీ కోరుతూ ఉన్నది. అది మీరు వరల్డ్ టీచర్ ట్రస్ట్ వారు కూడా అదే చేయవలసినది, అదే కోరవలసినది. ఒకరిని మాస్టర్ గారిని చూసుకోండి, అది నేను కోరుతుంది. అయితే మాస్టర్ గారు మా గురువు గారిని మాస్టర్ గారిని చూసుకోండి అంటున్నాం. మీ గురువు గారిని మీరు చూసుకోండి. గురువు అక్కర్లేదు అనేటువంటి మార్గాన్ని మనం ఎప్పుడే రావక్కర్లేదు. మనం గురువు గారినే చూసుకున్నాం. వారిలో మీ గురువుని మీరు చూడండి, మా గురువుని నేను చూస్తాను. ఎవరి చరణ కమలాలు చూసినా గురు చరణ కమలాలు చూసి సేవ చేసుకుంటాం. రామానుజుల వారు, భగవద్ రామానుజులు మనకు నేర్పినటువంటి విద్య అది కూడా మనం స్వీకరిస్తున్నాక. నేను వెర్రి భక్తితో కళలు కనుచుండు భక్తులచే వేరొక అవతారమూర్తిగా ఆరాధింపబడుటకు కాదు నేను దిగివచ్చినది. కార్యకర్తలు తమ కర్తవ్య సిద్ధిలో నన్ను దర్శించుకోవాలను. మీలో నుండి మీ గురువుగా వ్యక్తమైన మీరే నేను. మీ గురువు కన్నా మీరు వేరు కాదని గుర్తుంచుకొనుడు. ఎట్లు చూచినను మీ గురువు కన్నా మీరు భిన్నము కాదు. మీలోనున్న నేను అను ప్రజ్ఞ కన్నా భిన్నమైనదేదియూ లేదు. ప్రాక్ పశ్చిమముల నాలో సమ్మిళితమగుగాక. ఈ నేను అందరిలో నున్నాను. మీరు చిరకాలము జీవింతురుగాక. నిత్య కార్యాచరణశీలురై ఉందురుగాక. మీలో నన్ను దర్శింతురుగాక. మాస్టర్ ఈకే చర్మ సందేశం. నేను చేయవలసినది నేను చేయాలి.
మీరు చేయవలసింది మీరు చేయాలి. ప్రణాళిక పైవారిది, భగవంతునిది కనుక వారు చేయవలసినది వారు చేస్తారు. నన్ను సేవా కార్యక్రమాలని నమ్మి పనిచేస్తున్న వారి మధ్య సరి అయిన అవగాహన ఏర్పడాలి. ఒకరితో ఒకరు సహకరించి పనిచేయడం నేర్చుకోవాలి. అట్టి సహకారంతో 10 మంది కలిసి ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించి యజ్ఞంగా చేయాలి. అలాగే చేయించడం కూడా నేర్చుకోవాలి. శరీరాలు అందరికీ ఉన్నట్లే మనకు ఉన్నాయి. అందరి శరీరాల్లో ఉన్నట్లే మనము ఉన్నాము. కాకపోతే ఈ శరీరంలో మనం ఉండి ఏమి చేశాం, అసలు నిజంగా మనం చేయవలసింది ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ శరీరంలో ఉంటూ ఏదైనా ఉపయోగకరమైన పనిని స్వీకరించి సమర్పణ బుద్ధితో చేయాలి. అప్పుడు ఆ కార్యక్రమం యజ్ఞంగా జరుగుతుంది. ఈ శరీరం ఉన్నా లేకపోయినా అది నిరంతరం సాగుతూ ఉంటుంది. ఉదాహరణకు, నా ద్వారా నిర్వహించబడుతున్న ప్రణాళికలో స్వార్థము ఏమీ లేదు కనుక ఈ కార్యక్రమం నిరంతరము సాధించబడుతూ ఉంటుంది. తెలియక ఎవరైనా ఏదైనా చేసినా, పొరపాట్లు జరిగినా, లోపాలు కానీ దోషాలు కానీ కనబడినా వారిని చిన్నచూపు చూడడం మాని చేతనైన సహాయం వారికి చేయడం, సర్దుబాట్లు చేయడం ఇలాంటివి నేర్చుకోవాలి. అందరూ ఒకే ఉద్దేశంతో పనిచేస్తున్న వాళ్ళ స్వభావాలు సహజంగానే ఒకే రీతిన ఉండకపోవచ్చును. కాబట్టి అలాంటి వారికి కొంతకాలం పట్టవచ్చు. నేను సోదర బృందంలో అనేక మంది విషయాలలో ఎక్కువ కాలం వేచి చూశాను. వాళ్ళ పొరపాట్లు చేసినా, వాళ్ళు తప్పులు చేసినా అవసరం అనిపించిన చోట సరిదిద్దాను. కొంతమందిని పిలిచి ఎలా ప్రవర్తించాలో చెప్పాను. కొంతమంది విషయంలో ఇంకా వేచి చూస్తున్నాను. అసలు ఏమీ తెలియని కొత్త వారిని నడిపించాను. కొంతమందిని నడిపిస్తాను కూడా. ఇందులో నేను ఓడిపోవుట, అలసిపోవుట ఉండదు. అంతేగాని వాళ్ళలో దోషాలను, బలహీనతలను పట్టుకొని వాళ్ళని తిట్టడం, సతాయించడం, ఏడిపించడం నేను ఎప్పుడూ చేయలేదు. కారణం ఏమిటంటే అలాంటివి చేయకూడదు గనక. ఇలాంటి విషయాలు నిత్య జీవితంలో అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇవే నిజమైన సోపానములు. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడటం దగ్గర నుండి వీటిని ఎప్పుడూ ఉపయోగించుకునే అభ్యాసం ఒకటి నిత్య జీవితంలో అప్రయత్నంగా ఏర్పడిపోతుంది. సాధన అంటే ఇదే గాని కేవలం శాస్త్రాలు నేర్చుకోవడం కాదు. ఏ క్షణంలోనైనా, ఏమైనా, ఎక్కడైనా, ఎలాగైనా జరగవచ్చును. ఇలా జరిగి తీరాలి అని కానీ, ఇలా జరగడానికి వీల్లేదు అనేది కానీ ఉండదు. ఇంకా సర్వాంతర్యామి స్వరూపమైన కాలపురుషుని మహిమ అని మనం గుర్తించాలి. ఏమి జరిగినా అది వాని లీలగానే భావించి మనం నిలబడగలగాలి. రాముడు, వ్యాసుడు, కృష్ణుడు ఇలాంటి అనేక మంది మహాత్ములు, అవతారమూర్తులు మనకు ఆదర్శం. అంతకు మించి ఆదర్శం మనకెవరు? వారి జీవిత సన్నివేశాలు కానీ, చరిత్రలను కానీ మనం చూడగలిగితే ఈ విషయాలు స్పష్టమవుతాయి. ఏ పరిస్థితులు, ఏ సంఘటనలు ఏర్పడితే ఎలా ప్రవర్తించాలో, దాని పద్ధతి ఏమిటో, అలా ఎందుకు కలిగాయో, వాటి పరిష్కారం ఏమిటో, ధర్మాధర్మాలు ఏమిటో తెలిసి కూడా కృష్ణుడు, వ్యాసుడు మొదలైన వారు కొన్ని సమయాలలో ఏమీ చేయలేకపోయారు. అలా అని వారు చేతకాని వాళ్ళు అనలేము కదా. కొన్ని సందర్భాలలో చూస్తూ ఉండడమే కానీ చేసేది ఏమీ ఉండదని చెప్పాలి. ఎవరైనా చేయగలిగింది కానీ, చేయవలసినది కానీ ఏమిటంటే మనకు చేతనైంది అశ్రద్ధ లేకుండా చేయడం, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు రక్షణ కల్పించడం లేదా సహాయం చేయడం, మనస్సుకు నిజమనిపించిన మంచి సలహాలను చెప్పడం, సేవలు కానీ, కార్యక్రమాలను కానీ అపారమైన శ్రద్ధాభక్తులతో చేయడం, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం ఇవే ముఖ్యమైన విషయాలు. వీటిని గుర్తుంచుకొని ప్రతిరోజు మన బండి నడిపించడమే సాధన. అంటే 1 సత్ప్రవర్తన, 2 చెప్పే పద్ధతి, అంటే మాట్లాడే తీరు. ఇవి సక్రమంగా ఉంటే శాస్త్రాలు వచ్చునా రావా అన్నది పెద్ద విషయమేమీ కాదు. సేవా దృష్టి, త్యాగబుద్ధి ఉండి శాస్త్రములు కూడా వచ్చినచో తన ద్వారా నిజమైన సేవ జరుగుతూ ఉంటుంది. నేను అందరినీ ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించడం నేర్చుకోండి. అలాగే నేను క్షమించినట్లుగానే మీరు క్షమించడం నేర్చుకోండి. మీకన్నా చిన్నవారిని, తెలివి తక్కువ గలవారిని, అమాయకులను, మీతో కలిసి పనిచేస్తున్న వారిని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని నమ్మి పనిచేస్తున్న వారి కష్టసుఖాలను గమనిస్తూ ఉండండి. నేను ఏ రకంగా మీకు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేశానో అలాగే మీరు చేయండి. అన్ని పనులు మీరు చేసుకోవడం కాకుండా కొన్ని పనులు మీతో చేస్తున్న వారికి అప్పచెప్పి వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉండండి. అందరూ ఒకే గ్రూపుగా జీవించండి.